గ్రేటర్ ని 3 కార్పొరేషన్లు చేయడంపై భగ్గుమంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండానే విభజన ఏంటని ప్రశ్నిస్తోంది. 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్నారు వివేక్ గౌడ్. జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే తప్పు. ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా 3 ముక్కలు చేయడం మరో తప్పు అంటున్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని మండిపడ్డారు. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన ఒక రాజరిక పోకడలకు, తన నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా దర్పణ పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రకటించి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు శాపంగా మారుతూ వస్తున్నది. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నగరాన్ని 3 కార్పొరేషన్లను విభజించడం కూడా హైదరాబాద్ నగర ప్రజలకు శాపంగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఫ్యూచర్ సిటీ అంటాడు, ఒకసారి ఫోర్త్ సిటీ అంటాడు, ఒకసారి ఫార్మా ఏదో సిటీ అంటాడు. లేని నగరం గురించి తాపత్రయపడుకుంటూ ఉన్న నగరాన్ని పూర్తిగా విస్మరించినాడు రేవంత్ రెడ్డి గారని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను.